సో చాలామంది మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్తో వస్తారు కదా మ్యామ్. సో వాళ్ళకి ఎలాంటి టెస్ట్ అడ్వైస్ చేస్తారు? సో వాళ్ళకి ఏమైనా అడ్వాన్స్డ్ టెస్ట్ నీడ్ ఉందా? సో అవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయా? సో కామన్గా ఏంటి, మనకి వచ్చే కపుల్ చాలా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కపుల్స్ వస్తారు. సో కొంతమంది ఏజ్ లైక్ అరౌండ్ 28 years వాళ్ళు వస్తారు, కొంతమంది 21, కొంతమంది ఎక్స్ట్రీమ్స్ లైక్ అంటే 40-45 వాళ్ళు కూడా వస్తుంటారు. సో కామన్గా ఇన్ జనరల్గా వచ్చిన కపుల్కి ఏంటి అంటే బేసిక్ టెస్ట్ అనేటివి రొటీన్ అందరికీ. సో ఎవరైనా సరే లైక్ 30-40 ఎవరైనా సరే బేసిక్ టెస్ట్ ఏంటి అంటే ఫిమేల్ పార్ట్నర్కి వచ్చినట్టయితే మనకి ఫస్ట్ హార్మోన్ టెస్ట్లో థైరాయిడ్ ఒకటి, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అండ్ తన బ్లడ్ గ్రూప్ ఏంటి, తన హిమోగ్లోబిన్ వర్కప్ ఇవన్నీ చేపిస్తాం. అండ్ అలాగే ఒక బేసిక్ స్కాన్, ఈ స్కానింగ్లో ఏంటి యూట్రస్ ఎలా ఉంది, అండ్ ఎగ్ బ్యాగ్స్ ఎలా ఉన్నాయి, సో ఓవరీస్లో ఎగ్స్ ఎలా ఉన్నాయి, ఎగ్ కౌంట్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటాం. అండ్ అట్ ద సేమ్ టైం తనకి ఫైబ్రాయిడ్ ఏమైనా ఉందా లేదా, అండ్ అడినోమయోసిస్ అంటారు, గర్భసంచి హెల్తీగానే ఉందా లేదా అనేది కూడా చూసుకుంటాం. ఫిమేల్కి ఇంకొకటి ఏంటంటే ట్యూబ్ టెస్ట్ కూడా చేస్తాం. సో యూజువల్ అరౌండ్ 8th day or 9th day ట్యూబ్ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తాం. సో ట్యూబ్ టెస్ట్ ఒకటి, స్కానింగ్ ఒకటి, అండ్ చిన్న హార్మోనల్ టెస్ట్ అనేటివి సజెస్ట్ చేస్తాం. అండ్ ఓవరాల్గా బాడీలో ఎంత ఎగ్ ఉంది అనేది కూడా ఏఎంహెచ్ అనేది బ్లడ్ టెస్ట్ ఉంటుంది, అది కూడా యూజువల్లీ కొంతమందికి సజెస్ట్ చేస్తాం. అండ్ హస్బెండ్ విషయానికి వస్తే సెమెన్ అనాలిసిస్ ఒక చిన్న టెస్ట్తోనే మనకి కౌంట్ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది, సో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అనేది మనం డిసైడ్ చేస్తాం. అండ్ ఇంకొన్ని కండిషన్స్లో మనం ఏంటి అంటే కొన్ని అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంటాయన్నమాట. సో ఇది యూజువలీ ఓన్లీ డిపెండింగ్ ఆన్ ద కేస్ బట్టే మనం అడ్వైజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యారియోటైపింగ్ అంటే హస్బెండ్ జెనెటిక్ టెస్టింగ్ అండ్ వైఫ్ జెనెటిక్ టెస్టింగ్. సో ఇది ఎవరికి అడ్వైజ్ చేస్తామంటే సో ఆల్రెడీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చి ఒక 3-4 times అబార్షన్ అవుతుంది అన్నప్పుడు మనం జెనెటిక్ టెస్టింగ్ అనేది అడ్వైజ్ చేస్తాం. ఆర్ 2 times IVF ఫెయిల్ అయింది ఆర్ IUI ఫెయిల్ అయింది అన్న వాళ్ళకి కూడా ఏదైనా జెనెటిక్ ఇష్యూ ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తాం, అదొకటి. అండ్ ఇంకొన్ని కండిషన్స్లో ఏంటి అంటే హార్మోనల్స్ అంటే బ్రెయిన్ నుంచి ఏమన్నా హార్మోన్స్ అనేటివి కరెక్ట్గా రిలీజ్ అవుతుందా లేదా అనేది చెక్ చేయడానికి కూడా FSH LH అనేటివి కూడా కొన్ని అడ్వాన్స్ టెస్ట్ అనేటివి సజెస్ట్ చేస్తాం. అండ్ ఇంకొన్ని కండిషన్స్లో రికరెంట్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు కూడా బ్లడ్ వర్కప్ అంటే అప్లాస్ అనేది కూడా సజెస్ట్ చేస్తాం. సో ఇవి అన్ని ఫీమేల్ పార్ట్నర్కి. సో హస్బెండ్ విషయాలకు వస్తే జనరల్గా సెమెన్ అనాలిసిస్ అని చెప్పాను కదా, కొంతమందికి సెమెన్ అనాలిసిస్లో కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది,